కలుగు బహుమానము పొందవలేనని ప్రభువా ఏవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సాంబవి సిస్టర్, తర్వాత సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఇవాళ మనం పేతురు యేసు ప్రభుతో మాట్లాడిన మాటల గురించి చూస్తాము. ఆయన ఏమంటాడంటే, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడు అభ్యంతరపడినా అన్నప్పుడు ఏసే అంటారనమాట, 3 సార్లు కోడి కుయ్యక ముందే నువ్వు నేను ఎరగనని చెప్తావంటే, అప్పుడు కూడా నీతో చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను. అది 35వ వచనం 26వ అధ్యాయంలో చూస్తాం. పేతురు గురించిన ఆలోచన చేస్తే పేతురు మొదటి నుంచి కూడా ఇంపల్సివ్ పర్సన్. అంటే తన మనసుకి ఒక తలంపు రాగానే వెంటనే దాన్ని బయటకు అనేసే వ్యక్తిత్వం అయింది. మొదటగా మనం చూసినప్పుడు యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తా ఉంటే ఆయన కూడా నడవడానికి దూకేస్తాడు. తర్వాత రూపాంతరపు కొండ మీద ముగ్గురిలో ఫస్ట్ మాట్లాడేది ఈయనే, ప్రభా నువ్వు ఉండు, ముగ్గురికి 3 పర్ణశాలలని కట్టేస్తాను అని.
తర్వాత తర్వాత కాలంలో ఈ ఈ ఇన్సిడెంట్‌కి ముందే ఆహ్, ఎవ ఎ మీరు మీరు కూడా ఎళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, ఆయనే ఫస్ట్ సమాధానం చెప్తాడు. ప్రభువా ఎవని దగ్గరికెళ్తాము? నీవే జీవపు మాటలు కలిగిన వాడు అని అడుగుతాడు. తర్వాత అంటే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేది ఈయన దగ్గర నుంచే. ఈవెన్ చివర్లో గూడా యూదా రోమా సైనికులను తీసుకొచ్చినప్పుడు సైనికుల మీద దూకి కత్తితో కట్ చేసేది ఈ చెవి తెగ నరుగుతాడు. సో, పేతురు ఏంటంటే ముందు తను ఉద్దీపనలు అంటే ప్రేరేపణ ఏం కలిగితే దాన్ని వెంటనే ఆచరణ రూపంలో పెట్టేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈయన. సో, ఈయన ఎందుకు అలా చేస్తారు అంటే, వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అనమాట. మేము చేసేది కరెక్ట్. లేకపోతే మేము మాట్లాడేది కరెక్ట్. మేము ఆలోచించేది కరెక్ట్ అని అనుకున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మాట్లాడతారు. లేదు కొంత కలిగి ఇది రైటో రాంగ్ మాట్లాడితే అవతలోళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో అనేవాళ్ళు కొంత వివేచన కలిగి మాట్లాడతారు గానీ, ఇమ్మీడియేట్‌గా మాటేవాళ్ళేంటంటే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు. సో, ఆహ్, దేవుడు పేతురుని ఉపయోగించుకోవాలి అని అనుకున్నాడు. పేతురుకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు, అతన్ని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని విరగ్గొట్టబడాల్సిందిగా ఆహ్, విరగ్గొట్టబడాల్సింది. అందుకోసం దేవుడు అతన్ని ఎలౌ చేస్తాడు. 3 సార్లు కోడి కూయక ముందు ఎరగనని చెప్తాడు. భలే ఆశ్చర్యంగా ఉంటది. ఏంటంటే, సైనికుల మీదకి ఎగిరి దూకి ఆళ్ళ చెవి నరికిన అతను ముమ్మారు ఎరగనని చెప్తాడు. ఏమైంది ఈ గ్యాప్‌లో అంటే, ఇంక దేవుడు ఎలౌ చేసాడు అతన్ని. అంటే ఒకలాంటి భయం ఆవహించేసింది. అందరూ చెదరిపోతారు. ఒకలాంటి భయం ఆవహించేసి ఉంటది పేతురుని. సో, మనం అనుకుంటాం నేను ఖచ్చితంగా దీన్ని జయిస్తాను ఈ పాపాన్ని. నేను ఈ పాపంలో పడను అని మనం మన స్వశక్తి మీద ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికిని ఈ ఈ పరిస్థితి ఎలా ఉంటదో మనం మనం చాలా బలహీనులం. మనం ఎంత సిద్ధంగా ఉన్నా, ఆత్మ ఎంత సిద్ధంగా ఉన్నా, శరీరం ఆహ్, వెనక్కి లాగేసేదే ఎప్పుడు కూడా. కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకుండే నమ్మకం దేవుని పని చేయడానికి ఎప్పుడూ ఆటంకంగా ఉంటది. అలాగని మన మీద అసలు పూర్తిగా నమ్మకం లేకపోయినా అది ఆటంకమే. దేవుడు మనల్ని వాడుకోలేడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటేనంట, మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండకూడదు. అంటే ఈ పని నేనైతే చేయలేను. కానీ దేవుడు ఖచ్చితంగా చేయగలడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా చేయగలను అనే ఉన్న వాళ్ళనే దేవుడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళనే నాయకులుగా నిలబెట్టుకుంటాడు. అంటే ఈ దేవుని పని చేయడానికి ఏదో రకంగా పని చేయాలన్నా వాళ్ళే అవసరం దేవునికి. ఎవరు? కేవలం వాళ్ళ స్వశక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడిన వాళ్ళు. అంటే ఇమ్మీడియేట్‌గా వీళ్ళేం చేస్తారంటే, "ప్రభువా నువ్వు ఏం చేయమంటావు?" దేవుని చిత్తాన్ని అడుగుతారు. ప్రార్థన చేస్తారు. అలా కాకుండా సొంతగా నిర్ణయం తీసుకోవడం. మనం ఆదివారం కూడా ఆలోచన చేసుకున్నాం. ఏదైనా ఒక పని చేయడానికి 2 మనల్ని ప్రోత్సాహపరుస్తాయి. అయితే మన ఇష్టానుసారంగా చేస్తాం, లేకపోతే దేవుని చిత్తానుసారంగా చేస్తాం. మన చిత్తానుసారంగా చేయడానికి ఇంకెవరిని కన్సల్ట్ చేయాల్సిన పని లేదు. మనం వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని చిత్తం చేయాలంటే ఖచ్చితంగా ఆయన ఈ విషయంలో ఏం కోరుకుంటున్నాడు అనేది ఆగి, వెయిట్ చేసి, దేవుడిని అడిగి స్టెప్పింగ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను నేర్చుకున్నదేంటంటే, ఇమ్మీడియేట్ యాక్షను. నా నా చిత్తమా? నా ఇష్టమా? కాదు. దేవుని చిత్తమా? దేవుని ఇష్టమా? తెలుసుకోవాలి. సో, దేవుని దే దేవ్ దేవుని ఆలోచనలు, దేవుని సంగతుల మీద మనసుంచాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నన్ను నన్ను గూడా. ఇదొకటి నేను నేర్చుకున్నాను. తర్వాతది రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క దీనత్వం. నిజంగా అద్భుతంగా అనిపించింది. ప్రేయర్ రిక్వెస్ట్‌లు మనవాళ్ళు పెడతా ఉంటారు గ్రూపుల్లో. ఆహ్, ఇది జ్వరంగా ఉంది పిల్లలకి ప్రేయర్ చేయండి అని. రీసెంట్‌గా కూడా పిల్లాడికి జ్వరమొస్తే నేను పెట్టడానికి మనసు రాలా. జ్వరమే కదా! తగ్గిపోద్ది కదా! అంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను గానీ, రిక్వెస్ట్ చేయడానికి మనసు రాలా. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ వాక్యంలో తెలిసిందేంటంటే అదొక గర్వం అనమాట. ఎందుకంటే యేసు ప్రభువే ఆహ్, తన శిష్యులు అసలు చాలా పొంతన లేని స్థాయిలో ఉన్నవాళ్ళిద్దరు. ఎవరు? యేసును, శిష్యులు. కానీ యేసు ప్రభువే తనకున్న ఇబ్బందిలో శిష్యుల యొక్క ప్రేయర్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాతో కూడా ఉండి మీ ప్రార్థన సపోర్ట్ ఇవ్వండి అని. ఆహ్, హ్మ్, అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది గర్వం. అడక్కపోవడం అనమాట. అడగకపోవడం గర్వం. అంటే అవతల వాళ్ళ ప్రార్థన అవసరం లేదులే నా ప్రార్థన సరిపోద్ది అనుకునేను. కాదు. మనం మనందరం ఒక కుటుంబంలో సభ్యులం. ఐ మీన్ ఒక శరీరంలో అవయవాలు. కాబట్టి ఒక అవయవానికి ఇబ్బందొచ్చినప్పుడు ఇంకొక అవయవం ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. అంటే ఒక అవయవం ఇంకొక అవయవం సపోర్ట్ తీసుకుంటది. అది ఫ్యామిలీ ఫెలోషిప్ లేకపోతే ఈ శరీరంలో ఉన్న అవయవాల పొందిక.
సో, యేసుక్రీస్తు తగ్గించుకోవడంలో చాలా దీనత్వం కనిపిస్తుందక్కడ. కాబట్టి ఇదొకటి నేను నేర్చుకున్నాను. సో, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం అనేది అడగటం అనేది చిన్నతనం గాదు. అది అవసరం. అది అవసరం అని తెలుసుకున్నాను. తర్వాత హ్మ్. ఇంకొకటేంటంటే, ఈ గెత్సెమనే తోటలోనే గానీ, లేకపోతే యేసుక్రీస్తు శిలువ మీద చేసిన త్యాగంలోనే కానీ, ఆయన ప్రేమని చూడడం అనేది మనం విని అది అలవాటయిపోతుంది గానీ, యేసుక్రీస్తు ప్రేమ తాజాగా కనిపించట్లేదు. ఎందుకంటే మనం వింటున్నాం. కాబట్టి అది అలవాటయిపోయిందిగా అనిపిస్తుంది నాకు. కాబట్టి నేనైతే దేవుడిని అడుగుతున్నానేంటంటే, ప్రభా నీ ప్రేమను నాకు తాజాగా చూపించు. నువ్వు నా కోసం కేవలం నేనొక్కడినే భూమి మీద పాపిగా ఉన్నా కానీ, నా కోసం నువ్వొస్తావు అనే ఆ తలంపు నన్ను కదిలించేదిగా ఉండాలి. అంటే సున్నితంగా నా హృదయాన్ని తాకాలి. అది వింటూ హృదయం ఆ విషయంలో కఠినపరచబడిపోయింది. అది నాకు పెద్ద కొత్తగా తాజాగా అనిపియట్లేదు. ప్రభా నాకు సహాయం చెయ్యి. నీ ప్రేమ నాకు కొత్తదిగా ఎప్పుడు తాజాగా కనపడాలి. ఆ తలంపు ఎప్పుడు కూడా నన్ను కదిలించగలగాలి. కళ్ళల్లో నీళ్లు తీసుకురాగలగాలి. ప్రభా నాకు సహాయం చెయ్యి అని అడుగుదామని కూడా అనిపించింది. ఏంటంటే ఆయన ప్రేమ చేత పట్టబడినప్పుడు మాత్రమే నేను ఆయన కోసం పరిగెడతాను. లేకపోతే ఏంటంటే నేను నా ఇష్టాలను చేసుకోవడానికే వెళ్తాను తప్ప ఆయన ప్రేమ కాకుండా ఇంకేది కూడా మనల్ని ఆయన వైపుగా పరిగెట్టించలేదు. ఏంటంటే ఎవరైనా మంచి మెసేజ్ చేసి చెప్పినప్పుడో, లేకపోతే మాకు పాటలు పాడినప్పుడో, లేకపోతే ఏదైనా దేవుడు నాకు మంచి చేశాడన్న ఇన్సిడెంట్‌లోనో ఒక ఉద్రేకంతో మనం కొంతసేపు నిలబడతాం కానీ మళ్ళీ మన మన శరీరం మనల్ని లాగేస్తది కిందకి. కానీ దేవుని ప్రేమ చేత పట్టబడితే మాత్రమే అదొక్క సందర్భంలో మాత్రమే మనం స్థిరంగా దేవుని వైపు చూడగలం. కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడు మనకు తాజాగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఈ విషయం ఒకటి నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆహ్, మనల్ని దేవుడి నుంచి దూరంగా చేసేదే గాని, దగ్గరికి చేసేది కాదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో నాకు ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక సంఘటన జరిగింది. అంటే అలా విరగ్గొట్టబడటం అనేది కూడా అది చాలా బ్లెస్సింగ్‌గా దేవునికి మరింత సన్నిహితంగా ఆయన పైన మరింతగా ఆధారపడే రీతిగా అది చేసింది. ఇదివరకి నేను మామూలుగా మార్నింగ్ ప్రేయర్ చేసుకునేదాన్ని. మళ్ళీ నైట్ ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎక్కడికైనా బయలుదేరి బయటికెళ్ళేటప్పుడు అలా ప్రేయర్ చేయటం అనేది ఉండేది కాదు. అయితే రీసెంట్ టైమ్స్‌లో నేను లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు నాకు ఆ విషయంలో నాకు అనిపించింది. ప్రతి విషయంలో దేవుడికి ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేయకుండా నాకు ఆహ్, డ్రైవింగ్ స్కిల్స్ బాగా వచ్చులే. ఒక 15 ఇయర్స్ నుంచి నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా! నేను సేఫ్‌గా ఎళ్లి సేఫ్‌గా వస్తాను అన్నటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఆ టైంలో నాకు బ్రేక్ అయిపోయిందనమాట. అయినప్పుడు నేను ప్రతిసారి ఇక ఆ తర్వాత నుంచి బయటికి వెళ్ళే ప్రతిసారి నేను దేవుని సహాయం కోరటం అనేది నేర్చుకున్నా. అది ఈవెన్ మధ్యాహ్నం లంచ్‌కి వచ్చి మళ్ళీ బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే, నే ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోకుండా బయటికి వెళ్ళకపోవటం అనేది నేను నేర్చుకున్నాను. ప్రేయర్ చేసుకునే ఖచ్చితంగా బయటికి వెళ్తాం అనేది నేర్చుకున్నా. అలాగా ప్రతి ఏరియాలో దేవుడు ఆహ్, ఆహ్, అలా విరగ్గొట్టడం అనేది ఆహ్ చాలా మంచి విషయం అన్నమాట. అది ఇంకా దేవుడికి సన్నిహితంగా అది ఎలా మారిపోయిందంటే నాకు రాను రాను రోజు అది ఎలా మారిపోయిందంటే ప్రభువా అది అంటే ఏదో నోటి మాటల చేత ప్రభువా ఈ రోజంతా నువ్వు నన్ను కాపాడావు, నన్ను సేఫ్‌గా ఉంచావు, తిరిగి ఇంటికి తీసుకొచ్చావు అని జస్ట్ నోటి మాటల ద్వారా కాదు గానీ మ అది హృదయంలో నుంచి రావటం అనేది ఆ థాంక్స్ గివింగ్ హృదయంలో నుంచి రావటం జరిగింది. సో, ఇలాగా ఆహ్, మూలంగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని విరగ్గొట్టుకుని దేవుడి పైన పరిపూర్ణంగా ఆనుకుంటం మూలంగా చాలా బ్లెస్సింగ్ ఉంటది అనేది ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను ఆ ఏరియాలో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది ఇంకా దేవుడికి దగ్గరగా అంటే ప్రతి ఆహ్, అంటే ఈ చిన్న విషయానికి కూడా దేవుడికి చెప్పాలా అనేటువంటి నిర్లక్ష్యత అనేది పోవటం అనేది జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు. రెండోదొచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటకి వెళ్లి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన దుఃఖపడుటకును,
చింతాక్రాంతుడుగా అవుటకు మొదలుపెట్టెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26:37 వచనంలో. అయితే ఆయన అంటే దుఃఖపడటము, చింతాక్రాంతుడవ్వటము అనేది ఆయన ఎవరి కోసం చేశారంటే నా కోసం. సమస్త మానవాళి కోసం నా యొక్క పాప భారాన్ని ఆయన భరించే విషయంలో అట్ ద సేమ్ టైమ్ ఆ సమయంలో తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టాల్సొస్తుందనేటువంటి విషయంలో ఆయన చాలా దుఃఖించారు. అయితే ఆయన అంత దుఃఖానికి అంత త్యాగపూరితమైనటువంటి కార్యానికి చేయటానికి రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ఒక్క రీజన్ బట్టి ఆయన ఆహ్, ఆ యొక్క త్యాగాన్ని నన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి ఆ త్యాగం చేయగలిగారు. అయితే ఈరోజు నేను ఇతరుల గురించి అటువంటి ప్రేమను కలిగి ఆహ్, వాళ్ళ బాధని నా బాధగా అనుకుని దుఃఖిస్తూ ఆహ్, ఆళ్ళ బాధ తీరేదాకా చింత కలిగి నేనుంటున్నానంటే అంత తీవ్రత అయితే నాలో లేదన్న విషయాన్ని నేను ఈరోజు కనుగొన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అలా ప్రేయర్ చేశారో ఇవాళ అధ్యయనంలో నాకది రివీల్ అయిందనమాట. సో, నేను అలా లేను. అంటే నేను ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారో, అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ వైపు నేను వెళ్ళాలి. సో, ఇతరుల గురించి నేను ప్రేయర్ చేసే విషయంలో అలా ఉండాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అయితే రెండో విషయం వచ్చేసరికి ఇందాక బ్రదర్ కూడా షేర్ చేశారు. ఇతరులని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగే విషయం గురించి నేను అది ఫేస్ చేశాను స్టార్టింగ్‌లో. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే ఏమన్నా అనుకుంటారు. అంతకుముందు నేను విన్నటువంటి ఒక మాటను బట్టి నేను ఆ విషయంలో అభ్యంతరపడేదాన్ని. కానీ తర్వాత దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు నేను ఏ విషయానికైనా సరే నేను ప్రేయర్ రిక్వెస్ట్ అనేది ఎటువంటి మొహమాటం లేకుండా ఇంకా నాకు సంఘ ప్రార్థనను బట్టి దేవుని యొక్క సహాయం అందుతుంది అనేటువంటి ఆ యొక్క స్థితికి రావటం అనేది దేవుడు నన్ను తీసుకురావటం అనేది జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే గిన్నెని తీయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయంలో ఆ గిన్నె ఏంటంటే తండ్రితో సహవాసం కోల్పోవటం అనేది అది ఎంతో తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలో ఎప్పుడు తండ్రితో సహవాసం కలిగి ఉండేటువంటి ఆయన అది సహవాసం బ్రేక్ అవుతుందనేసరికి ఆయన అంత బాధపడ్డారు అని నేను ఈ అధ్యయనంలో విన్నాము. అయితే దేవుడు విడిచిపెట్టినటువంటి ప్రదేశమే నరకము అని చెప్పేసి ఈ అధ్యయనంలో జాక్ బ్రదర్ గారు ప్రస్తావించడం అనేది జరిగింది. అది వన్స్ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన అది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అంటే ఆయన ఆ 3 గంటలు చేసినప్పటికీ దేవాది దేవుడు కాబట్టి అది ఆ యొక్క నరకం అనేది అది ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేశారు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. ఇంకోటేంటంటే దేవుడు విడిచిపెట్టే ప్రదేశము నరకము అని చెప్పేసి అన్నప్పుడు నాకేమనిపించిందంటే నా లైఫ్‌లో నేను దేవునికి అప్పచెప్పకుండా ఆయన విడిచిపెట్టేసేసేటట్టుగా నేనేమన్నా బిహేవ్ చేస్తున్నానా? ప్రభువా ఈ ఏరియాలోకి మీరు రావద్దు. నాకిష్టం లేదు. నేను ఇలాగే ఉంటాను అన్నప్పుడు ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి చాలా సార్లు నాకు అవకాశం ఇచ్చి ఉండి, ఇంకా నేను దాన్ని డినై చేస్తున్నాను అంటే ఎప్పుడైతే దేవుడు ఆ ఏరియాని గనక విడిచిపెట్టారో ఖచ్చితంగా నేను అంటే అది నేను ఈ టైంలో నేను అనుభవిస్తున్నప్పటికీ కూడా సంతోషంగా నాకనిపించినప్పటికీ రిజల్ట్ మాత్రం నరకంగానే అనిపిస్తది. సో, దేవుడు విడిచిపెట్టేటువంటి ఏరియాస్ నాలో ఏమన్నా ఉంటే గనక అటువంటి ఏరియాస్ ఏమన్నా ఉంటే గనక ఆటిని నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. నిజంగా అటువంటి ఏరియాస్ గనక మన లైఫ్‌లో ఉంటే అది చివరికి ప్రస్తుతానికి తాత్కాలికంగా అది ఓకే హ్యాపీగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరు చూడట్లేదు. నేను బయటికి ఆత్మీయురాలుగానే ఉన్నాను. నన్నందరూ మంచిగానే నా వైపు నేనంటే మంచి ఆలోచన కలిగే ఉన్నారు. సో, ఈ ఏరియాని నేను ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయొచ్చు.
అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా దేవుడు దాన్ని బయలుపరచడం అనేది జరిగిద్ది. ఖచ్చితంగా ఆ ఏరియా అనేది నాకు నరకం కిందగానే మారిద్ది అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. సో, తండ్రితో సహవాసానికి అడ్డుపడే ఏ ఏరియా అయినా సరే ఖచ్చితంగా విడిచిపెట్టాలి అన్నది నేను నేర్చుకున్నాను. సహవాసం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అటువంటి సహవాసాన్ని దేవుడు పిలిచారు. నేను ఎరగలేదు దేవుడు. దేవుడే నన్ను పిలుచుకున్నారు గాబట్టి, ఆ పిలుపుకి తగినట్టుగా నేను జీవించాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు. ప్రభు శిష్యులతో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారని చెప్పగానే పేతురు వెంటనే నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేనెప్పుడు అభ్యంతరపడనని చెబుతాడు. మళ్ళీ ప్రభువు ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు అని అంటారు. మళ్ళీ దానికి కూడా పేతురు నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్ను ఎరగనని చెప్పను అని అంటాడు. సాక్షాత్తు దేవదేవుడే అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు కూడా పేతురు తన మీద తాను అనుమానం పడల. తన మీద అంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. తన మీద అంత నమ్మకం ఉన్న వ్యక్తి పేతురు. కొంతమందికి అలా నమ్మకాలు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంతమంది అసలు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఈ 2 రకాల వాళ్ళు కరెక్ట్ కాదు. మన మీద మనకు నమ్మకం ఉండకూడదు కానీ దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి మనం. ఇది కొత్త నిబంధనలో సున్నతి పొందటం అంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దీని గురించి మనం వివరంగా తెలుసుకోగలిగాము. పాత నిబంధనలో సున్నతి అంటే చర్మమును కత్తిరించి తీసివేస్తారు. కొత్త నిబంధనలో సున్నతి అంటే మన శరీరముతో మనం ఏమీ చేయలేము. దేవుని సహాయంతోనే ఏదైనా చేయగలమని గుర్తించటమే సున్నతి పొందటం అనేది నేను తెలుసుకున్నాను. పేతురు ప్రభువుని ఎరగనని చెప్పి 3 సార్లు అబద్ధం చెప్పేటట్లుగా కూడా పరిస్థితులను ప్రభువే అనుమతించారు. అప్పుడు పేతురు ఓడిపోయాడు, విరగ్గొట్టబడ్డాడు. తన మీద తనకు నమ్మకం పోయింది ఆయనకి. అప్పుడు అతను దేవుడి పరిచర్య చేయటానికి సిద్ధపరచబడ్డాడు. ఇదంతా కూడా దేవుని ప్రణాళికే. నాయకులందరి పట్ల దేవుడు ఇలాగే చేస్తాడు. యాకోబు ఇజ్రాయేల్ అవ్వటానికి తొడగూడు విరగ్గొట్టాల్సి వచ్చింది. మోషే విరగ్గొట్టబడటానికి 40 సంవత్సరాలు పట్టింది. విరగ్గొట్టబడిన వారే సున్నతి పొంది దేవునికి పనికి అర్హులవుతారు. పేతురు చెప్పాక మిగతా శిష్యులు కూడా నిన్ను ఎరగనని మేము చెప్పం ప్రభువా అని అంటారు. కానీ చివరికి ప్రభువుని పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ పారిపోతారు. ప్రభువు గెత్సెమనే తోటకి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని శిష్యులకు చెప్పి పేతురుని జెబెదయి 2 కుమారుల్ని ఎంటబెట్టుకొని వెళ్తారు ప్రార్థనకి. ఇక్కడ యేసు ప్రభు దినత్వాన్ని మనం చూస్తాము. ఆయన తనకంటే తక్కువ వారైన పేతురు, యాకోబు, యోహానులను ప్రార్థన చేయమంటారు. వాళ్ళు విరగ్గొట్టబడలేదు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. అయినా ప్రభు వాళ్ళని ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారు. మనము మనకంటే ఆత్మీయంగా తక్కువగా ఉన్నారని ఎవ్వరిని అనుకోకూడదు. వారికి విలువ ఇవ్వాలి. క్రీస్తు శరీరంలో భాగంగా ఉన్నవారితో సహవాసం చెయ్యాలి. అప్పుడే మనం దీనులుగా ఉన్నట్లు. ఇక్కడ ప్రభు అక్కడ ఎంత తగ్గించుకొని దీనత్వంగా చేశారక్కడ. వాళ్ళ శిష్యుల్ని ప్రార్థన చేయమని అడగటం. అది మనం నేర్చుకోవాలి. 39వ వచనంలో ప్రభు తండ్రి సాధ్యమైనతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తారు. ఈ ప్రార్థన ప్రభు 3 సార్లు చేశారు. అంటే ఒక విషయం గురించి మనం మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనలో మనకు పట్టుదల ఉండాలి. మనకి ప్రభువు లూకాసు వార్తలో 2 ఉపమానాలు చెప్పారు. విధవరాలు న్యాయం కోసం న్యాయాధిపతి వద్దకు పదే పదే పట్టుదలతో వెళ్ళింది. చివరికి న్యాయం పొందుకుంది. అలాగే తన ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం పెడతానికి అతను తన స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి రొట్టెల కోసం వెళ్ళి పదే పదే అతని ఇంటి తలుపులు కొడతాడు. ఈ 2 ఉపమానాల్లో యేసు ప్రభు మరలా మరలా అడగవచ్చని మనకు తెలియచేశారు. సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అని ప్రభువు చెప్పినది దేనికంటే
ఆయన భౌతికపరమైన మరణం గురించి బాధపడటం లేదు ఇక్కడ. ఆయన ఈ లోకానికి వచ్చిందే మన పాపముల కొరకు మరణించటానికి. ప్రభువు తండ్రితో సహవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సిలువలో ప్రభు కొంత సమయం తండ్రితో సహవాన్ని కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన లోక పాపాలను తీసుకోబోతున్నారు. మరణం మన పాపాలకి పరిహారం కాదు. దేవుని నిత్యత్వాన్ని కోల్పోవటమే పాపానికి శిక్ష. అదే నరకం అని తెలుసుకున్నాను. 3 గంటల పాటు సిలువలో ఆయన దేవుడి చేత విడవబడతారు. ఆయన నిత్యత్వానికి దూరమయ్యారు. దేవుడిగా 3 గంటల్లోనే ఆ పాప శిక్షను మొత్తం ఆయన అనుభవించారు. మన పాపాలకి వేరొకరికి శిక్ష వేస్తే అది అన్యాయం అవుతుంది. అందుకని దేవుడే మన పాప శిక్షను తీసుకున్నారు. తండ్రికి దూరం అవ్వకోకుండా ఈ పాప శిక్షను తీసుకోవటానికి ఇంకేదైనా మార్గం ఉందేమోనని ఆయన 3 సార్లు తండ్రికి ప్రార్థించారు. అయితే చివర నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించమని కూడా చెబుతారు. ఇక్కడ మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏదైనా అడగొచ్చు. కానీ చివర్లో నీ చిత్తమవుతేనే చెయ్యి ప్రభువా అని చెప్పాలనేది కూడా నేను నేర్చుకున్నాను. దేవుడు మన మీద ప్రేమతోనే సిలువకు వెళ్ళారు. ఆయన తండ్రితో కొంతసేపు నిత్యత్వానికి కూడా దూరమయ్యారనేది మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు తర్వాత మన దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత భాగ్యశ్రీ మరి మనోహర్ షేర్ చేసుకుంటారు. One John 4 verse 7, 8. But dear friends, let us continue to love one another, for love comes from God. Anyone who loves is a child of God and knows God. But anyone who does not love does not know God, for God is love. ఈ మెడిటేషన్లో నేను నేర్చుకున్నది పీటర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను పడిపోను అని చెప్పినప్పుడు నిజంగానే నాలో ఉన్న చాలా థింగ్స్ గాడ్ చూపిస్తూ వచ్చారు. నాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎమోషనల్గా కొన్ని థింగ్స్ చేస్తాను అనే డెసిషన్స్ కానీ ప్రతిదీ కూడా నా టెస్ట్ ఎక్కడ నేను కనుక్కుంటాను అంటే నేను ఎదుటోళ్ళని నాకు టఫెస్ట్గా ఉన్న పర్సన్ దగ్గర లవ్ చేయకుండా ఉన్నప్పుడు లేకపోతే నేను చేస్తానా చేయనా అనే దగ్గర అంటే పడిపోతున్నానా, సెల్ఫ్గా నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నానా అని గాడ్ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడైతే గాడ్ని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా బ్యాక్ నా పర్సన్స్తో లవ్ చేయట్లేదు, నేను లవ్లో పరిపూర్ణం కాలేదు అని చెప్పి నేను ఎమోషనల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎప్పుడు కూడా స్టెప్ ఇన్ అవ్వకూడదు, ఫెయిత్తో నేను స్టెప్ ఇన్ అవ్వాలి అని జాన్ అలాగే ఎక్స్పీరియన్స్ చేశాడు. పీటర్ ఏమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను చేయగలను అని అనుకున్నారు, కానీ నేను చేయలేను, గాడ్ నాకు మీరు హెల్ప్ చేయండి, మీ బలం వల్లే నేను చేయగలుగుతాను అని నేను నిజంగానే నమ్మినప్పుడు గాడ్ నుంచి వచ్చే లవ్ని నేను తీసుకొని నా డీడ్స్ అన్నీ ఉండాలి, నా సర్వీస్ కానీ ఫెలోషిప్ కానీ తర్వాత నేను చేసే ప్రతి పని సర్వ్ చేసే పని కానీ నేను పిల్లలకి సర్వ్ చేసే పని, హస్బెండ్కి, చర్చ్కి, ఏ ఏ ఏ థింగ్ అన్నా కూడా మినిస్ట్రీలో కానీ ఏదన్నా కూడా ఆయన లవ్ని తీసుకొని ఆయన లవ్వే స్టార్టింగ్ ఉండాలి నా లైఫ్లో. అది నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో నేను నేర్చుకున్న విషయాలు 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. ఇక్కడ ఇది
ఈ కార్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాక్ఫోనెన్ అంకుల్ ఒక మాట అన్నారు. గెత్సెమనేలో ఆయన ఆవేదన, అలాగే కలువరిలో ఆయన త్యాగం, ప్రేమ అనేది మనం ఎప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మనకి భయం కానీ, వణుకు కానీ, అలాగే ఆయన సిలువలో చేసిన త్యాగం కానీ మనకి తెలుస్తుంది. అది మనం ఎప్పుడు మెడిటేట్ చేయాలి అని చెప్పేసి అంకుల్ చెప్పారు. అయితే నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను. బాప్తిసం తీసుకున్న స్టార్టింగ్‌లో ఆ మొదటి ప్రేమ, మొదటి పశ్చాత్తాపం, మొదట ఉన్న భయం, నేను ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నానా? లేదా నోటి మాటతో దేవుడు నా పాపాలు క్షమించేశారు. అప్పటి నుంచి ఓకే. నేను కొన్ని సార్లు పడిపోతున్నా, కొన్నిసార్లు లెగుస్తున్నాను. ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నానా? నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నానా? నేను ప్రతిసారి రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటున్నానా? ఆయన నా కొరకు సిలువలో పడిన త్యాగాన్ని నేను ప్రతిసారి ఈజీగా తీసుకుంటున్నానా? అది మెడిటేట్ చేసుకొని ఆయన నా కోసం ఎంత చేశారు అనని తీవ్రంగా తీసుకుంటున్నానా అనేది టెస్ట్ చేసుకున్నప్పుడు నేను చాలా సార్లు నేను నార్మల్ ఈజీగా తీసేసుకున్నాను. దాన్ని మెడిటేట్ చేయలేదు అనేది నాకు తెలిసింది. అయితే నేను చేయాలనుకున్నది ఏంటంటే, నేను ఇంకా నుంచి తీసుకునేటప్పుడు ఇక నుంచి నేను ప్రతి క్షణము నాకు ఆయన గురించి నేను మెడిటేట్ చేయాలి. ఆయన ప్రేమ గురించి, ఆయన ఆవేదన గురించి నేను మెడిటేట్ చేయాలి. నా కొరకు ఆయన ఎంత త్యాగం అయితే చేశారో దాని గురించి నేను మెడిటేట్ చేసి దాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం నేను నడవాలి అనేది అర్థమైంది. అలాగే రెండో విషయం ఏంటంటే, నీ నీ చిత్త ప్రకారమే సిద్ధించుగాక అని ప్రార్థించి అని చెప్పేసి ఆ మాట 3 సార్లు ఉంటది అని చెప్పేసి సిస్టర్ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం లాస్ట్‌లో ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. కానీ ఆ లాస్ట్‌లో ఆ ప్రేయర్ చేయగలిగితే అది ఎంతో మంచిది అని చెప్పేసి అంకుల్ చెప్తారు. అయితే రీ రీసెంట్‌గా నేను ఒక విషయంలో నేను ఇలా ప్రేయర్ చేసుకున్నప్పుడు నా హార్ట్‌లో ఎంతో పీస్ వచ్చింది. అదే విషయం అంటే నేను ప్రెజెంట్ ఇక్కడ కాంటినెంటల్‌లో ఆల్రెడీ 1 ఇయర్ ట్రైనీగా చేస్తాను అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. అయితే నాకు రీసెంట్‌గా ఒక జాబ్ ఆఫర్ అనేది వచ్చింది. అది నాకిష్టం వెళ్ళడం. అక్కడ పే స్కేల్ ఎక్కువుంటది. ఇక్కడ ట్రైనీగా చూస్తే నాకు పే స్కేల్ తక్కువుండిద్ది. కానీ నేను ఆలోచించుకున్నాను. ఆలోచించుకొని పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు అది దేవుడి పరంగా చూస్తే కరెక్ట్ కాదమ్మా. అది మనం నీతి తప్పిన వాళ్ళం అవుతాం. ఇక్కడ 1 ఇయర్ ఉంటాము అని చెప్పినప్పుడు మనం 1 ఇయర్ చెయ్యాలి. పే స్కేల్ ఎక్కువే ఉండొచ్చు. కానీ దేవునిలో మనం తప్పిపోతామేమో ఆలోచించుకోవాలి అనని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవా ఇలా నాకిష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ నీ చిత్తం కాకపోతే గనక ఇది నా నుంచి తీసివేసేయండి. నీ చిత్తం అయితే నాకు తెలియజేయండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి నాకు ఆ జాబ్ నుంచి నాకు ఎటువంటి ఆఫర్ కానీ ఏది రాలేదు. ఆ విషయంలో దేవుడు నాకు పీస్ అనేది చాలా ఇచ్చాడు. అయితే నేను దీని నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నేను ఏదొచ్చినా కానీ ఆయన చిత్తం అని చెప్పేసి నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేలా ఉండాలి. కొంతసేపు అది బాధగా ఉండొచ్చు మనకిష్టమైంది దొరకలేదనని. కానీ ఆయన చూపించే మార్గాలు ఇంకా గొప్పవి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మెసేజ్ నేను విన్న తర్వాత నేను చాలా మందికి నేను చెప్పిన మాట నాకు ఒకటి గుర్తొచ్చింది. అది నన్ను చాలా ఎంకరేజ్ చేసింది ఆ మాట. అదేంటి అంటే, మనం ఏదైనా ప్రేయర్లో అడగొచ్చా గాడ్ని అంటే అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. కానీ అల్టిమేట్గా మన ప్రేయర్ ఏమై ఉండాలి అంటే, ప్రభా ఇదైతే నా ఆలోచన, నీ చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే నా లైఫ్లో చేయండి ప్రభా. ఎందుకంటే ఇది ఒట్టి మాటలు అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా చిత్తం కంటే దేవుని చిత్తం ఎప్పుడు శ్రేష్టంగానే ఉంటుంది, అది ఎట్లయినా సరే. సో ఆ ఫ్యాక్ట్ నేను తెలుసుకొని నిజంగా నా స్వచితాన్ని నేను చనిపోయి ఆ క్షణంలో ప్రభా
నీ చిత్తమే జరగాలి ఆమేన్ అని చెప్పకుండా, ఆ తర్వాత ఆమేన్ చెప్పిన తర్వాత కూడా నేను అదే మాట కట్టుబడి ఉండాలి. ప్రభా, ఏం జరిగినా నీ చిత్తమే జరగాలి, నేను నీకు ఇష్టం వచ్చినట్లే నా జీవితంలో జరిగించు. ఎందుకంటే నేను నమ్ముతుంది ఏంటి అంటే, నా చిత్తం కంటే నీ చిత్తం నా జీవితంలో ఎప్పుడు శ్రేష్టంగానే ఉంటది. అది ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే నీ చిత్తం చాలా శ్రేష్టం. నేను అది తెలుసుకున్నాను. సో లార్డ్, ఆల్వేస్ నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి. ఎందుకంటే యేసు ప్రభు కూడా సేమ్ అదే చేశారు. చివరి క్షణం వరకు తండ్రి చిత్తాన్ని చేయడానికి తను 33.5 years తను ఎవ్రీడే క్రాస్ క్యారీ చేస్తూనే వచ్చారు యేసు ప్రభు. సో ఆ చివరి క్షణంలో కూడా ఆయన ప్రార్థన నాకు నేర్పింది ఏంటి అంటే, పదే నువ్వు అడగవచ్చు, బట్ అల్టిమేట్ గా మాత్రం నువ్వు అడిగింది జరుగుతుంది అన్న మైండ్ లో ఆ కాన్సెప్ట్ రాకూడదు. అంటే నేను ఇన్నిసార్లు అడిగాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నేను ఉపవాసం ఉండి అడుగుతాను, ఎలా అయినా చేస్తాడు. నేను అడిగింది ఆయన చేయడు, నా ప్రేయర్ నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో ఆయన అది చేయడు. నేను కనుక ప్రభా నీ చిత్తాన్ని నేను తలంచుతున్నాను, నీ ఇష్టం ప్రభా నేను అడిగితే ఖచ్చితంగా ఆయన చిత్తం నాలో జరుగుతుంది, లేకుంటే ఇంకేదో జరుగుతుంది. ఒకవేళ ఇంకేదోలో నేను అడిగింది కూడా జరగవచ్చు, కానీ అది తండ్రి చిత్తం కాకపోవచ్చు. దీనికి నాకు బెస్ట్ ఇలిస్ట్రేషన్ ఏంటి అంటే, ఒకవేళ తండ్రి చిత్తం సమ్ ఏజ్ తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఇవ్వడం అనుకోవచ్చు, కానీ నేను ఇప్పుడే నాకు ₹1 ఇవ్వు అని అడిగి గీచి పెట్టి ఇంకా గోల్ చేసి నీ చిత్తం కదా నాకు ఇప్పుడు ₹1 కావాల్సిందే అని నేను అడిగితే మేబీ నాకు ₹1 ఇవ్వచ్చు, కానీ ఆ ₹1 ఇచ్చిన తర్వాత నీ పట్ల నా చిత్తం ఏంటి, ఒక 1 crore నీకు ఇద్దాం అనుకున్నాను మనోహర్, ₹1 కోసం నువ్వు అడిగి తీసేస్తున్నావు, నీ ద్వారా నేను ఆ చిత్తాన్ని చేయలేకపోయాను అన్నప్పుడు నేను చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో ఏం అడిగినా సరే అల్టిమేట్ గా నా ప్రేయర్ కేవలం మాటలు కాదు, అది నిజమై ఉండాలి నా జీవితంలో కూడా. ఆమెను చెప్పాక కూడా తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి, నేను అంతే కాన్ఫిడెంట్ గా కూడా నా లైఫ్ ని లీడ్ చేయగలగాలి తండ్రి చిత్త ప్రకారం. ఎందుకంటే ఆయనతో ఫెలోషిప్ ఉంటేనే ఆయన చిత్తాన్ని నేను చేయగలను. సో ఆయనతో ఫెలోషిప్ లేదు అంటే నేను ఏదో పాపం చేస్తున్నట్టు, ఆ పాపం నాలో ఉన్నంత కాలం తండ్రి చిత్తం నాలో నెరవేరదు. సో ఈ రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉంది, తండ్రి చిత్తం చేయడానికి ఆయనతో ఎటర్నల్ ఫెలోషిప్ కలిగి ఉండడానికి. రీసెంట్ గా నేను తెలుసుకుంది ఏంటి అంటే, సాతాను ప్రయోగాలన్నీ ఆదం ఏదో ఫ్రూట్ తినకుండా ఉండడం కోసమో, లేదంటే మనం ఏదో పాపం చేయడం ఇవన్నీ ఏంటి అంటే ఫలం తినకుండా చేయడం సాతాన్ కాన్సెప్ట్. హలో. సో అందుకోసం ఏం చేసింది అంటే ఆ ఫ్రూట్ తినిపించింది, అంతేగాని ఆ ఫ్రూట్ తినిపించడం సాతాన్ అల్టిమేట్ గోల్ కాదు. అండ్ నా చేత పాపం చేయించడం సాతాన్ అల్టిమేట్ గోల్ కాదు. సాతాన్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, నేను ఎలా అయినా సరే తండ్రితో ఫెలోషిప్ లేకుండా ఎటర్నల్ జీవ వృక్ష ఫలం ఇప్పుడు నేను తినాలి అంటే ఆ ఫైర్ ఆఫ్ సౌడ్ ఉంది కదా, ఆ అగ్ని జ్వాలకు అడ్డం గుండా నేను వెళ్ళాలి. అంటే నా శరీరాన్ని నేను చంపేసుకోవాలి, నా స్వచితాన్ని నేను చనిపోవాలి. సో అక్కడికి ఎట్లయినా సరే వెళ్ళనీయకుండా చేయడం, ఏదో ఒక అట్రాక్షన్ ద్వారానో ఏదో ఒక విధంగా సాతాను తండ్రి చిత్తాన్ని నా జీవితంలో జరగకుండా చేయడం సాతాన్ అల్టిమేట్ గోల్. నేను అది రీసెంట్ గా తెలుసుకున్నాను. అండ్ ఈ ప్రేయర్ గురించి అయితే ఆమెను చెప్పాక కూడా, అంటే ఏదో నోటి మాటతో నీ చిత్తమే జరగాలి ఆమెన్ అని చెప్పడం కాదు, కానీ నిజంగా అదే కమిట్మెంట్ ఆఫ్టర్ ప్రేయర్ కూడా నా లైఫ్ లో నేను లీడ్ చేయగలగాలి. ఈ 2 విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ బాగా తెలుసుకుంది ఏంటి అంటే కనుక ప్రార్థన యొక్క విలువ. మా చాలా మొన్న రీసెంట్ గా కూడా మన చర్చ్ లో కూడా అన్నారు, అన్న మన సిఎఫ్సిలో ప్రార్థన గురించి చెప్పట్లేదు అని చెప్పి. ప్రార్థన ఇస్ నాట్ సంథింగ్, అంటే ప్రార్థన అనేది ఒక సబ్జెక్ట్ కాదు. లేదు అంటే కనుక
ఏదో ఒక టాపిక్ కాదు. ఒక టాపిక్ నేర్చుకొని ఆ టాపిక్‌ని మనం అలవాటు చేసుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రార్థన అంటే నిస్సహాయ స్థితిలో ఆయన పైన ఆధారపడేదే ప్రార్థన. ప్రార్థన అనేది సంథింగ్ ఏదో టాపిక్ హోలీ స్పిరిట్ అనేది ఒక టాపిక్. లేదు అంటే గనక క్రాస్ అనేది ఒక టాపిక్. లేదు అంటే పాత నిబంధన రాజులు అనే ఒక టాపిక్. అలా కాదిది. దిస్ ఈజ్ లైఫ్. ఎలా అంటే మీరు ఆహ్, ఎవరైనా మార్టర్స్ టెస్టిమనీ వింటే గనక వాట్ ఈస్ యువర్ బ్రెత్? మీ యొక్క క్రిస్టియన్ లైఫ్‌కి ఊపిరి ఏంటి అంటే గనక వాళ్ళు చెప్పే ఒకే మాట ప్రార్థన. చాలా మందికి ప్రార్థన అంటే చాలా చులకన. ఇంకా చెప్పాలి అంటే గనక రివరెన్స్ లేదు మన జీవితాల్లో ప్రార్థన అంటే. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన బికేమ్ లైక్ ఏ ఫెమిలియర్ థింగ్. అంటే ఒక అలవాటు అయిపోయింది జీవితాల్లో. అంటే ఏంటి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అనేది ఒక అలవాటు కాదు. ఇట్ ఈస్ లైఫ్. మీ ఊపిరి ఎలా అయితే ఉందో మీకు, ఎప్పుడైతే మీ ఊపిరి మీ జీవితంలో ఆగిపోతే మీరు చనిపోయిన వాళ్ళుగా ఉంటారో, అలాగే ప్రార్థన కూడా అంతే విలువైనది ఒక క్రైస్తవుడికి. అది ఫస్ట్ గమనించాలి. ఎందుకు అంటే గనక హిందూస్ ఏదైనా పూజ చేసేటప్పుడు వాళ్ళు కూర్చునేటప్పుడు వాళ్ళు మంత్రాలు చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే గనక ఆ మంత్రాలు చదవటం ద్వారా దేవుడిని మేము దగ్గరికి తెచ్చుకుంటాం. దేవుడికి మేము క్లోజ్ అవుతాము అని చెప్పి వాళ్ళ 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 యొక్క అజంప్షన్. కానీ ప్రార్థన అనేది కూడా అలాంటి అజంప్షన్ మన జీవితంలో అవ్వకూడదు. అజంప్షన్ అవ్వకూడదు. ప్రార్థన అనేది ఒక హెల్ప్‌లెస్ డిపెండెన్స్. ఎలాగైతే ఒక నిస్సహాయ స్థితిలో నేనెలా చెప్తాను అంటే, ఒక పర్సన్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఆపరేషన్ టేబుల్ మీద ఎళ్తాడు. ఎళ్ళేటప్పుడు డాక్టర్ గారొచ్చి చెప్తారు, "అమ్మా నేను ఆపరేషన్ చేస్తానమ్మా" అంటే వాళ్ళేమంటారు, "అయ్యా నువ్వే దేవుడివయ్యా. నువ్వు తప్ప ఇంక దిక్కు లేదయ్యా. ఎలాగోలా చెయ్యయ్యా. నువ్వు చేస్తే అతను బతికొస్తాడయ్యా. నీ మీద ఆధారపడ్డాం. ఎలాగోలా అంటే వాళ్ళింకేంటంటే వాళ్ళకి రాదు. ఆపరేషన్ చేయటం రాదు. అతన్ని బతికించుకోవడం రాదు. ఏమీ రాదు. డాక్టర్ మీద నిస్సహాయ స్థితిలో చెప్తారు. మేము మీ మీదే ఆధారపడున్నామని. ఈరోజు మన ప్రార్థనా జీవితం అలాగే ఉందా? దేవా! నేను నిస్సహాయ స్థితిలో వచ్చి నీ దగ్గర ఆధారపడుతున్నాను. ఎందుకు అంటే గనుక ఒక మాట చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిందిది. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా కాదు. మన గురించి కూడా రాయబడాలి. ఇలాంటి మాట మన జీవితంలో. ఏంటంటే శరీరధారియై ఉన్న దినములలో మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచలను సమర్పించి భయభక్తులు కలిగినందుకు ఆయన అంగీకరింపబడెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంగీకరించబడ్డాడు? ఆయన ప్రార్థన ఎందుకు అంగీకరించబడిందంటే, ఆయన నిస్సహాయ స్థితిలో ఆయన్ని కాపాడే వాని దగ్గర ఆధారపడి ఉన్నాడు. దట్ ఈస్ వాట్ ప్రేయర్ మీన్స్ ఫర్ అస్. ఈరోజు మనం చెప్పగలమా? దేవా! నేను నిస్సహాయ స్థితిలో నీ మీద ఆధారపడి ఉన్నాను దేవా. అది ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, అక్కడ చూస్తే ప్రేయర్ రిక్వెస్ట్ ఇప్పుడు మీరు గాస్పెల్స్ అన్నీ చూడండి. ఆల్మోస్ట్ 17-18 టైమ్స్ జీసస్ ప్రేడ్ అని ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసెను అని ఉంటది. ప్రార్థన మరి శిష్యుల గురించి చేస్తాడు. శిష్యుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చేస్తారు. ట్రాన్స్‌ఫిగరేషన్ అయ్యేటప్పుడు ప్రార్థన చేస్తాడు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం ప్రార్థనే ఉంటది. ఇలా చాలా విషయాల్లో ప్రార్థన ఉంటది. కానీ పర్టిక్యులర్‌గా ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం ఈ గెత్సెమనే తోట ప్రార్థనలో మాత్రం శిష్యులను సహాయం అడుగుతాడు. నాకిక్కడ ఒక పెక్యులియర్ థింగ్ కనపడింది ఏంటంటే, ఆ ప్రార్థన సహాయం అడిగే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న పరిస్థితి నాకు కనపడింది. ఏంటి అంటే గనక హి వాస్ డీప్‌లీ గ్రీవ్డ్ అంట. ఎంతగా వేదన పడుతున్నాడంటే ఆయన చెమట రక్తపు బిందువుల వలె అయిందంట. మీరు నెట్‌లోకెళ్ళి కొట్టండి. ఎప్పుడు చెమట రక్తపు బిందువుల వలె అయ్యిద్ది? నిజంగా చెమట రక్త బిందువుల వలె అయ్యిద్దా? అలా ఎక్కడైనా ఉందా? అని మనం చూడాలి. సెర్చ్ చేయాలి గూగుల్‌లోకెళ్ళి. ఉంటది. వెన్ ఎ పర్సన్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రెస్. అంటే ఎంత అంటే అతనింక పాయింట్ ఆఫ్ డెత్ అంత ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్‌లోకెళ్తే ఖచ్చితంగా అవుతదంట. యేసుక్రీస్తు ప్రభువారు అంత గ్రీవ్డ్ అన్నమాట. మిగతా అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. కానీ ఎప్పుడు రిక్వెస్ట్ అడగల. హి వాస్ గ్రీవ్డ్. అంటే ఇంకా ఆయన ఆధారపడాలి. నాకు సహాయం కావాలి. నాతో పాటు ఇంకో తోటి సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయాల్సిందే. నాకు నేర్చుకున్న విషయం నేను ఎవరిని దీంట్లో విషయంలో ఎవరిని నేను జడ్జ్‌మెంట్ కాదు. గాడ్ నాకు చెప్పిందేంటంటే వెన్ యూ ఆర్ కీపింగ్ సమ్ రిక్వెస్ట్ టు సమ్ పర్సన్, వెన్ యూ ఆర్ ఆస్కింగ్ సమ్ రిక్వెస్ట్ టు సమ్ పర్సన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ రియల్లీ గ్రీవ్డ్ అబౌట్ దట్ థింగ్? నిజంగా వేదనతోటి ఫస్ట్ నువ్వు వేదన పడుతున్నావా దాని గురించి అసల? లేదా క్యాజువల్‌గా అడుగుతున్నావా ప్రార్థనని?
నేను గాడ్ని అడిగాను, గాడ్ ముందు నాకు వేదన ఇవ్వండి ముందు. నేను నీ దగ్గరకు వచ్చి వేదన పడి గ్రీవ్ అవ్వాలి నేను. దేవా నా వల్ల కాదు, నాకు సహాయం, ఇంకా నాకు తోటి సహోదరుడి సహాయం ఖచ్చితంగా అవసరం ఇక్కడ. అప్పుడు తెలుస్తుంది మనకి ఫెలోషిప్ యొక్క రియల్ వాల్యూ, ఒక తోటి సహోదరుడి యొక్క రియల్ ప్రేయర్ రిక్వైర్మెంట్ మనకు తెలుస్తుంది. ఇంకా అది సెకండ్ థింగ్ నేను తెలుసుకున్నాను, గాడ్ గివ్ మీ ఫస్ట్ గ్రీవ్ ఇన్ మై హార్ట్. ఈ విషయంలో దేవుడు నాకు ఇంకో విషయం నేర్పించింది ఏంటంటే, గ్రీవ్ ఇచ్చిన తర్వాత జీసస్ క్రైస్ట్ హార్ట్ లో గ్రీవ్ ఉన్న తర్వాత జీసస్ క్రైస్ట్ ఆ ప్రదేశంలో అత్యంత స్పిరిచువల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళలేదు ప్రార్థన రిక్వెస్ట్ కోసం. ఎంత సింపుల్ మైండెడ్ చిన్న వాళ్ళు, అతనికంటే స్పిరిచువల్ లెవెల్ లో అయినా పీటర్, జేమ్స్, జాన్ అతనితో పాటు ప్రార్థన చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. టుడే మనం కూడా ఏంటంటే ప్రేయర్ రిక్వెస్ట్, ఎవరైనా దేని గురించి అయినా ప్రేయర్ కావాలి అంటే ఆ చాలా స్పిరిచువల్ గాడ్లీ పర్సన్స్ ని ఎతుకుతాం తప్ప వి డోంట్ కమ్ అండ్ ఆస్క్ అవర్ ఫెలో బిలీవర్స్. మన తోటి సహోదరులను అడగటానికి కంటే ఎవరైనా ఉన్నారా ప్లేసెస్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు. జీసస్ క్రైస్ట్ అలా పెద్ద పెద్ద వాళ్ళని అడగల. ఫస్ట్ హీ ఆస్క్డ్ హిస్ ఫ్యామిలీ. ఎవరు అంటే జేమ్స్, జాన్ అండ్ పీటర్. సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తున్న సొంత బిలీవర్స్ ని పక్కన వెళ్ళి అడిగాడు. ఆయనకి తెలుసు వాళ్ళంత క్యాపబుల్ కాదు అని ఆయనకి తెలిసినప్పుడు హీఈస్ ఆస్కింగ్ దెమ్ ఓన్లీ. ఈరోజు మనం ఎవరిని అడుగుతున్నాం? మనం చూస్తున్నామా వీళ్ళ ప్రార్థన? కాదు. వీ హ్యావ్ టు డిపెండ్. స్పిరిచువాలిటీ ప్రేయర్ లైఫ్ లో ఎవ్వరు అనేది ఏముండదు. హౌ మచ్ యు ఆర్ డిపెండెన్స్. వెన్ యు ఆర్ గ్రీవ్డ్ యువర్ ఆస్క్ ఫస్ట్ యూ షుడ్ గో టు యువర్ ఫెలో బిలీవర్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ అంటే నేను చర్చ్ ఫ్యామిలీ గురించి చెప్తున్నా. దోస్ ఆర్ ఈక్వల్లీ బర్డెన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అలాగే వెంబడించిన బర్డెన్తో ఉన్నారో వాళ్ళని అడగాలి. డోంట్ సెర్చ్ ఫర్ బిగ్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు వేస్తే ఏదో అయిపోతుంది. నో, నీకు హోలీ స్పిరిట్ ఫిల్నెస్ కావాలా? నీ తోటి బిలీవర్స్ తో కూర్చొని గ్రీవ్ తో వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నింపుతాడు. మనం చూడొచ్చు, మీరు ఆనీ పూనన్ ఆంటీ కానీ జాక్ పూనన్ ఆంటీ కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేస్తారో ఒకటి చూడండి. జాక్పూన్ అంకుల్ భగత్ సింగ్ అంకుల్ తో కూర్చొని చేయలేదు, లేదా ఆనీ పూనన్ ఆంటీ ఎవరో గ్రేట్ స్పిరిచువల్ పర్సన్ తో కూర్చొని చేయలేదు. మనం అది తెలియాలి. వీ హ్యావ్ టు ఆస్క్ ఫస్ట్ అవర్ ఫ్యామిలీ బిలీవర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అడగాలి. దట్ ఈస్ వాట్ షోస్ అస్ హంబుల్. ఎంత హంబుల్ గా ఉన్నామో మరి నేను తెలుసుకున్నాను, అలా నేర్చుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గనక పర్సిస్టెన్స్. ప్రార్థన అనేది నువ్వు ప్రతిసారి అడుగుతున్నప్పుడు, ఎందుకు అంటే కనుక ఈ పర్సిస్టెన్స్ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మనం హోలీ స్పిరిట్ అడిగేటప్పుడు నిజంగా ఆ పర్సిస్టెన్స్ మనలో ఉందా? డైలీ అడుగుతున్నాం, హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ఇవ్వండి గాడ్ అని అడుగుతున్నాం. నిజంగా అడిగే ప్రతిసారి నీ హృదయం అంతా వేదంతో అడుగుతున్నావా? హృదయం అంతా భారం, హృదయం అంతా దాని కొరకే ఆశ నాకు. నిజంగా ఆ వేదన ఉందా? లేదా అడగమన్నారు, పదే పదే నాక్ చేయమంటున్నారు అని చెప్పి క్యాజువల్ గా అడుగుతున్నావు. జీసస్ క్రైస్ట్ 3 సార్లు ప్రేయర్ చేసినప్పుడు హీ వాస్ పర్సిస్టెంట్. అదే గ్రీవ్ తో ఉన్నాడు 3 సార్లు కూడా. టుడే అవర్ ప్రేయర్ లైఫ్ షుడ్ ఆల్సో బి దట్ ఓన్లీ. మనం యవనస్తుల గురించి చేస్తున్నాము, చంటి బిడ్డల గురించి చేస్తున్నాం, మన సంఘంలో ఫ్యామిలీస్ గురించి చేస్తున్నాం, మనం తోటి బిలీవర్స్ గురించి చేస్తున్నాం, లేదంటే మన 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 ఫ్యామిలీలో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి చేస్తున్నాం. ప్లీజ్ బీ పర్సిస్టెన్స్. వేదనతో మనం పర్సిస్ట్ అవ్వాలి. ఒకవేళ వేదన లేకపోతే గాడ్ దగ్గరికి వెళ్ళి చెప్దాం, గాడ్ నాకు ఆ వేదన రావట్లేదు, బట్ స్టిల్ ఐ విల్ ప్రే ఫర్ దెమ్. తప్పేం లేదు. గాడ్ లవ్స్ హానెస్ట్ పీపుల్. నాకు తెలిసిన గాడ్ యథార్థవంతులు ఎంతగానో ప్రేమిస్తాడు ఆయన. ఆయన ఎప్పుడు తీసివేడు నీకు పర్సిస్టెన్స్ లేదు, నువ్వు స్పిరిచువల్ కాదు. నో, గాడ్ లవ్స్ హానెస్ట్ పీపుల్. ఆ పర్సిస్టెన్స్ కూడా గాడ్ ఇస్తారు, ఆ గ్రీవ్ కూడా గాడ్ మనలో పెడతారు. ఆఖరిగా తెలుసుకుంది ఏంటంటే, ఒక్క మాట చెప్పాలి మనం. ఇదంతా కోరుకున్నప్పటికీ లాస్ట్ గా మనోహర్ కూడా చెప్పాడు ఏంటంటే, నీ చిత్తం జరుగును గాక. నీ చిత్తం జరుగును గాక అని చెప్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే గనక, గాడ్ నేను ఇదంతా ప్రార్థన చేసినప్పటికీ రేపు నేను అనుకున్నది జరగకపోయినా ఐ విల్ నాట్ స్టాప్ థ్యాంకింగ్ యూ ఆర్ కమింగ్ టు ప్రేయర్ ఇన్ యూ. జరగకపోయినా నిన్ను ఆరాధించటం మాను, నీకు థ్యాంక్స్ చెప్పటం మాను, నీకు తిరిగి మళ్ళీ నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం నేను మానను. ఎందుకంటే నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. నీవు తప్ప ఇంకోళ్ళు లేరు నాకు సహాయం చేసేవాళ్ళు. హెల్ప్లెస్ గా నీ మీద ఆధారపడతాను తండ్రి అని చెప్పడం. నిజంగా మన ప్రేయర్ లైఫ్స్, మనం ఈ రోజు గాడ్ ఇచ్చిన మంచి అవకాశం, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, గాడ్ నా ప్రేయర్ లైఫ్ ఒక్కసారి చూడండి, ఎలా ఉంది నా ప్రేయర్ లైఫ్. నిజంగా నీ వల్లే నేను శరీరం అంతా రోదనతో ప్రార్థన చేస్తున్నాను. నన్ను విడిపించగలిగిన వాడు నువ్వు అని చెప్పుకుంటున్నాను నేను చర్చ్లో, కానీ నిజంగా నీ దగ్గరకు వచ్చి వేదన పడుతున్నాను. లెట్ గాడ్ చేంజ్ ఆల్ ఆఫ్ అవర్ ప్రేయర్ లైఫ్స్.
ఎందుకంటే మన ప్రేయర్సే మనకు సంఘాన్ని కడతాయి, మన కుటుంబాలను కడతాయి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి మనము టైం ఉంది కాబట్టి మనం ప్రేయర్‌లో గడుపుదాము. ముందుగా వచ్చేసరికి మన యవనస్తుల గురించి, వాళ్ళ యొక్క రక్షణ గురించి, మరి ముఖ్యంగా యవనస్తుల రక్షణ గురించి, మరి ఎంతోమంది యవనస్తులు మన సంఘంలో ఉన్నారు. రక్షణ పొందడానికి మరి సిద్ధపడుతున్నారు. మరి వాళ్ళ గురించి, అలాగే రక్షణ గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నారు వాళ్ళ గురించి, అలాగే మరి యవనస్తుల యొక్క ఉద్యోగాల గురించి మన సాంబి యొక్క ప్రేయర్ చేస్తారు. యవనస్తుల యొక్క రక్షణ గురించి, అలాగే వాళ్ళ జాబ్స్ గురించి. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాం దేవా. తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి సంఘమును బట్టి, ఆయా తోటి సహోదరి సహోదరులను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా తండ్రి, అయా యవ్వన సహోదరి సహోదరులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. అయా నా ప్రభా నా తండ్రి, వారి యొక్క నాయన ఆత్మీయ ఎదుగుదల విషయంలో నా ప్రభా మీరు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నా ప్రభా మేము నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. అయా నా ప్రభా నాయన, వారి నాయన నీ యొద్దకు వచ్చి ఉన్నారు అంటే నా ప్రభా, అయా నీ సన్నిధిలో నీ యొక్క సహవాసములో ఉన్నారు అంటే నా ప్రభా, అయా నా తండ్రి వారి పట్ల నీ యొక్క ప్రణాళికలు ఎంతో గొప్పవని నా ప్రభా విశ్వసిస్తూ, అయా నా ప్రభా వారి విషయమై మీ సన్నిధికి వచ్చి అయా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభు బిడ్డల యొక్క నా తండ్రి ఆత్మీయ అయా నా ప్రభ ఎదుగుదల విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. అయా యేసయ్య మీరు ఆకర్షించండి దేవా. అయా నా తండ్రి మీరు ఆకర్షిస్తే నా ప్రభ, అయా నా ప్రభ వారు నాయన నీ యందు నా ప్రభా నిలకడగా నా ప్రభా స్థిరంగా నా తండ్రి నిలబడతారు ప్రభా. అయా నా ప్రభా నీ ప్రేమ చేత నా ప్రభా పట్టబడతారు ప్రభా. అయా మీరు కృప చూపించండి అయ్యా. అయా రక్షణ అయా పొందుకోవాల్సినటువంటి బిడ్డల విషయమైన ప్రభా, అయా మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను తండ్రి. అయా నా ప్రభా వారిని మీరు పట్టుకోండి అయ్యా. అయా నాయన, అయా మేము నాయన నిస్సహాయ స్థితిలో నా ప్రభా, అయా ఈ కార్యము నీవు మాత్రమే చేయగలవని నా ప్రభా, అయా నీకు మాత్రమే సాధ్యమని నా ప్రభా, అయా మీ సన్నిధికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయా కృప చూపించండి ప్రభా నాయన. అయా బిడ్డల విషయంలో అయా మీరు నా తండ్రి అయా కనికరాన్ని చూపించండి ప్రభా. తగిన సమయమందు నా ప్రభా, అయా వారికి నా ప్రభ నీ యొక్క ప్రేమ యొక్క ప్రత్యక్షత చేత నా ప్రభా నా తండ్రి వారిని మీరు పట్టుకోండి ప్రభా. అయా ఈ లోకం యొక్క అయా ఈ లోకం యొక్క మాలిన్యం నా తండ్రి వారికి ఏ మాత్రం అంటున్నారు ప్రభా. మీ ప్రేమకై వందనాలు ప్రభా. అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరు క్లెన్స్ చేయండి ప్రభా. నా ప్రభా మీ సన్నిధిలోకి నా ప్రభా అయా నీకు దగ్గరగా నా ప్రభా, అయా నీకు సమీపంగా ఉండేవారిగా నా తండ్రి మీరు నాయన అయా నా తండ్రి ఆకర్షించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అదే రీతిగా నా ప్రభా ఉద్యోగాల కోసం నా తండ్రి అయా నా తండ్రి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల విషయమే మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా నా ప్రభా వారి యొక్క నా తండ్రి జాబ్స్ విషయంలో మీరు కృప చూపించండి ప్రభా. అయా వారు నా తండ్రి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్ లోను నా ప్రభా, అయా అటెండ్ అవ్వబోవు నా తండ్రి ఎగ్జామ్ విషయంలోనూ నా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా శృతి సిస్టర్ ని, అయా నా ప్రభా నా తండ్రి దివ్య సిస్టర్ ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి లక్ష్మీ సిస్టర్ ని, అదే రీతిగా మనోహర్ బ్రదర్ ని, ఇమానియల్ బ్రదర్ ని నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి ఉదయ్ బ్రదర్ ని, అయా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా నాయన అయా ఈ యొక్క జాబ్ విషయమైన ప్రభా ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి సహోదరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారి ఉద్యోగాల విషయం మీరు కృప చూపించండి నా తండ్రి. అయా నా తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వారు చదివిందంతా నా ప్రభా జ్ఞాపకం ఉండేటువంటి జ్ఞాపక శక్తిని ప్రసాదించండి ప్రభా. అయా నా ప్రభా అయా నా తండ్రి అటెంప్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ విషయంలో నా ప్రభా వారు మెలకువ కలిగిన ప్రభా అయా ప్రిపేర్ అవుటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడని నా ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా నీ యొక్క నీతిని రాజ్యమును వెతికితే సమస్తము నా ప్రభా ఏదైతే అవసరమో అది మీరు ఖచ్చితంగా తీరుస్తానని నా ప్రభా మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయా నా ప్రభా ఆ రీతిగా నా ప్రభా నిన్ను వెంబడిస్తున్నటువంటి బిడ్డల విషయమే మీరు కృప చూపించమని బ్రతమాలుకుంటూ, అయా నా ప్రభా వారికి నా తండ్రి
తండ్రి. మంచి జాబ్స్ మీరు దయచేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా, నా తండ్రి అయ్యా మరొక్కసారి నా ప్రభా రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డల విషయమై మీరు కృప చూపించండి ప్రభా. జాబ్స్ రావాల్సినటువంటి బిడ్డల విషయమై మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా రక్షణ పొందుకునే నా ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా అయ్యా నీ యొక్క శిష్యత్వంలోనికి నా ప్రభా అయ్యా ఎదగాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి యవ్వన సహోదరిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా కృప చూపించండి ప్రభా. ప్రతిరోజు నిస్సహాయ స్థితితో నా ప్రభా మీ సన్నిధికి వచ్చి నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదల నా ప్రభా అయా మీ పాదాల చెంద నా ప్రభా గోజాడి అయా నా ప్రభా వేడుకునే కృపను దయచేయండి ప్రభా. అయా మా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఏ మాత్రము నా ప్రభా అయా నా తండ్రి కలిగి ఉండకుండా నా ప్రభా అయా నా ప్రభా నీ పైన పరిపూర్ణంగా ఆధారపడే బిడ్డలుగా నా తండ్రి మీరు బలపరచమని అయా నీ సన్నిధిలో నా ప్రభా అయా దినదినము అయా నా ప్రభా ఆత్మీయ స్థితిలో వృద్ధి కలిగే రీతిగా నా తండ్రి మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అలాగే మన యవనస్తుల యొక్క వివాహాలకి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వివాహాలు జరగవలసిన బిడ్డలు. మరి వాటి గురించి అలాగే మన సండే స్కూల్ చిల్డ్రన్ గురించి మరి వాళ్ళ గురించి దివ్యా సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మీ కృపా సింహాసనముపై మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. మీ పాదాల దగ్గర లార్డ్ మేము మీ పిటిషన్స్ పెట్టడానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. మాకు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మా చర్చ్ లో చాలా మంది లార్డ్ ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క లార్డ్ యంగ్ పీపుల్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ యంగ్ పీపుల్ నిజంగానే మిమ్మల్ని సీక్ చేసే బిడ్డల వల్లే ప్రతి ఒక్కరిని ఉంచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఈ ప్రామిస్ ని వాళ్ళందరి లైఫ్ లో లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసిన వాళ్ళకి ఏది కొదవలేదని చెప్పారు కదా లార్డ్. ఆ ప్రామిస్ ని మేము క్లెయిమ్ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ ప్రామిస్ ని ట్రూ చేయండి తండ్రి. మిమ్మల్ని సీక్ చేసే బిడ్డల వల్లే చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ టైంలో లార్డ్ మీరు నిజంగానే లార్డ్ మ్యారేజెస్ గురించి కూడా మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ ని లార్డ్ మీరు ఏర్పరచమని అడుగుచున్నాం తండ్రి. సరైన పార్ట్నర్ తో లార్డ్ మీరు గైడెన్స్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. విస్డమ్ అనుగ్రహించండి లార్డ్. నవ్య సిస్టర్, కృపావరం సిస్టర్, లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్ ని లార్డ్, ఎలిజబెత్ సిస్టర్ ని, ఎస్తేర్ సిస్టర్ ని లార్డ్, ప్రియాంక, శుద్రత సిస్టర్స్ ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. రవితేజ బ్రదర్ ని, కీర్తి, దివ్య సిస్టర్స్ ని లార్డ్ మీరు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. శృతి సిస్టర్ ని, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్ ని లార్డ్ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ లో వాళ్ళకి లార్డ్ మీరు సరైన పార్ట్నర్స్ ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో మిమ్మల్ని మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డల వల్లే లార్డ్ మా యంగ్ పీపుల్ ని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరే గైడెన్స్ ని అనుగ్రహించండి లార్డ్. మిమ్మల్ని ట్రస్ట్ చేసే లార్డ్ గిఫ్ట్ ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఆ ఫెయిత్ ని మీరు లార్డ్ ఇంపార్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే గైడ్ చేయండి మ్యారేజెస్ లో లార్డ్ మీరు నిజంగానే పర్ఫెక్ట్ పార్ట్నర్ ని మీరు ఏర్పరిచారు కదా తండ్రి. లార్డ్ సరైన టైంలో సరైన ప్లేస్ లో లార్డ్ వాళ్ళకి ఏర్పరిచింది లార్డ్ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఈ టైం మొత్తం కూడా థ్యాంక్ఫుల్ హార్ట్ తో వాళ్ళు ఉండేటట్లు సహాయం దయచేయండి. మీ విల్ ని సీక్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే సండే స్కూల్ చిల్డ్రన్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా లార్డ్ వయసు నుంచే లార్డ్ చిన్ని వయసు నుంచే లార్డ్ మీ ఆరోస్ వల్లే వాళ్ళు ఎదుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీరు హెల్ప్ చేసి గైడ్ చేయండి. మీ బలమైన హస్తం వాళ్ళపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. విస్డమ్ అనుగ్రహించండి లార్డ్. చదువుకునేటప్పుడు లార్డ్ సహాయం దయచేయమని కోరుచున్నాం. మంచి హెల్త్ తో బ్లెస్ చేయండి లార్డ్. మీరు ప్రొటెక్షన్ అనుగ్రహించండి ఈవిల్ స్కీమ్స్ నుంచి లార్డ్. మీరు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఒబీడియన్ హార్ట్ ని లార్డ్ పేరెంట్స్ యొక్క పెద్దలకి లార్డ్ వాళ్ళకి ఒబీడియన్ హార్ట్ ని అనుగ్రహించండి. చిన్ని వయసు నుంచే మిమ్మల్ని సీక్ చేసి బిడ్డల వల్లే సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఒక్క పర్సన్ కూడా ఒక్క చైల్డ్ కూడా వరల్డ్ వైపు అట్రాక్ట్ అవ్వకుండా లార్డ్ మీ లవ్ ని తెలుసుకొని లార్డ్ మీ లవ్ లోకి వచ్చే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీరే గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ చిత్తాన్ని వాళ్ళ లైఫ్ లో నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి.
వాళ్ళని ఒక పిల్లర్స్ వల్లే చర్చ్‌లో చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళని లార్డ్ ఈవిల్‌కి అగైనెస్ట్‌గా చిల్డ్రన్ అందరూ కూడా నుంచునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. ఆ చిల్డ్రన్ పెంచుటకు జ్ఞానం అనుగ్రహించండి. పేరెంట్స్‌కి మీరు గైడెన్స్‌ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ పేరెంట్స్‌కి పెంచుటకు లార్డ్ మీరు హెల్ప్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ స్టేటస్‌ని లార్డ్ టీచ్ చేయటకు మీరు జ్ఞానం అనుగ్రహించండి. లార్డ్ నిజంగానే లార్డ్ మాకిచ్చిన చిల్డ్రన్‌ని, పేరెంట్స్‌ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ, యంగ్ పీపుల్‌ని బట్టి కూడా లార్డ్ మీకు వేలాది స్తోత్రం తండ్రి. లార్డ్ మీ బలమైన హస్తము లార్డ్ మా చర్చ్ పై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఏ చర్చ్ అయితే యూనిటీలో, వన్నెస్‌లో గ్రో అవుతదో లార్డ్ అట్టి ప్లేస్‌ని మా ప్లేస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హెల్ యొక్క గేట్స్ ప్రివైల్ అవ్వకుండా లార్డ్ మీ బలమైన ఆత్మని మాపై ఉంచండి తండ్రి. ఎప్పుడు క్లబ్‌లోకి మేము వెళ్ళకుండా లార్డ్ వన్నెస్‌లో లార్డ్ డిసైపుల్‌షిప్‌లోకి మేము వెళ్ళే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళు మీ ఆత్మని సీక్ చేసే బిడ్డల వలె సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఆత్మీయంగా లార్డ్ మీ ట్రెషర్స్‌ని మాకు చూపించండి. మీ హార్ట్‌ని మాకు చూపించండి. లార్డ్ మీ లవ్‌ని మాకు చూపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఆ డిజైన్‌ని లార్డ్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్‌లో మీరు పెట్టమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని సీక్ చేయాలి. మీ లవ్‌ని సీక్ చేయాలి. లార్డ్ వండర్‌ఫుల్ ట్రూత్స్‌ని లార్డ్ మీ వర్డ్‌లో సీక్ చేసే బిడ్డల వలె మమ్మల్ని అందరినీ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మేము నిజంగా మీరు వచ్చేసరికి లార్డ్ మా లైఫ్ ఎండ్ వరకు మేము నమ్మకంగా మీ గురించి బ్రతికే కృపని మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ విక్టోరియస్ గా లార్డ్ వరల్డ్ కి లార్డ్ మేము అగైనెస్ట్ గా మా ఫ్లెష్ కి అగైనెస్ట్ గా ఈవిల్ కి అగైనెస్ట్ గా లార్డ్ మీకు సబ్మిట్ చేసుకొని మీ బలమైన హస్తం కింద మేము మా లైఫ్ మొత్తము భయంతో వణుకుతో లార్డ్ మేము కృపను మాకు దయచేయమని కోరుచు ప్రతి ఒక్కళ్ళని లార్డ్ పేరు బ్లెస్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రాని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అలాగే ఇంకొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. మరి మాతో పాటు సంఘం మొత్తం ఏకీభవించవలసింది కోరుతున్నాను. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నిజంగా ప్రభా నీ నామాన్ని మేము ఇంకా తండ్రి మా నాసికారంధ్రంలో ఊపిరుండగా నీ నామాన్ని తలుచుకుంటున్నామంటే ఇది మేము చేసుకున్న భాగ్యం కాదు ప్రభా తండ్రి. నువ్వు మమ్మల్ని మొదటగా ప్రేమించి ప్రభా నీ ప్రేమను ప్రభా కలువరి శిలువలో మా కొరకు చూపించి గెస్సమైన తోటలో ప్రభా మా కొరకు నా కొరకు ప్రభా వేదన పడి ప్రభా నువ్వు సమర్పించుకున్న సమర్పణ యొక్క విలువ ప్రభా ఇది ప్రభా. దాని ప్రభా నిర్లక్ష్యం చేయక ప్రభా ఈరోజు మేమందరం ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి మమ్మల్ని మేము మా యొక్క ప్రతి ఒక్క సెల్ఫ్ విల్ ని ప్రభా బూడిదలో పెట్టి ప్రభా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం. నాదా సహాయం చేయండి ప్రభా. నువ్వు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు నిజంగా ఎవరు లేరు ప్రభా ఈ లోకంలో. ఏ మనిషిని ఆశ్రయించట్లేదు. ఏ ఒక్క తండ్రి ఆర్గనైజేషన్ ని మేము ఆశ్రయించట్లేదు. ఏ బలాన్ని మేము చూడట్లేదు. మా బలము మా ధైర్యము ఏదైనా ఉందా అంటే అది నువ్వు మాత్రమే గనక తండ్రి నీ దగ్గరికే వచ్చి అడుగుతున్నాం. సంఘం అంతా కలిసి హృదయం అంతా తెరిచి అడుగుతున్నాం ప్రభా తండ్రి. ముందుగా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ పరిశుద్ధాత్మతో తండ్రి కుటుంబాలను నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి కుటుంబం ఒక హెవెన్లీ కుటుంబంగా మార్చండి తండ్రి. ఎక్కడైతే ప్రభా తండ్రి కోపాలు ఉన్నాయో, ఎక్కడైతే సనుగుడు గొనుగుడు ఉన్నాయో కుటుంబాలు, ఎక్కడైతే ప్రభా శాంతి సమాధానాలు లేవో ప్రభా ఈరోజు యేసు నామంలో తండ్రి ఆ కుటుంబాల్లో తండ్రి ప్రతి ఒక్కటి ప్రభా తండ్రి అన్క్రైస్ట్ లైక్ నేచర్ ఉన్న ప్రతి ఒక్కటి తీసివేయండి ప్రభా తండ్రి. మా కుటుంబాలన్నిట్లో ప్రభా తండ్రి నువ్వు నింపండి ప్రభా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి. నిత్యము తండ్రి స్తుతులు నింపండి ప్రభా. నిత్యము ప్రభా కృతజ్ఞతలు నింపండి ప్రభా. నిత్యము ప్రభా ఒకరినొకరం క్షమించుకోవడం నింపండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా మా కుటుంబాలను తండ్రి ఒక హెవెన్స్ గా మార్చండి. నిత్యము తండ్రి పీస్ తండ్రి ఉండే గృహాలుగా మా కుటుంబాలను మార్చండి ప్రభా. మీరు కుటుంబాలను కట్టగలిగిన వాళ్ళు మీరే గనక ప్రభా ఈ రోజు ప్రభా మా కుటుంబాల్లో మా బిడ్డల్ని మీరే కట్టమని కోరుచున్నాం ప్రభా తండ్రి. మా బిడ్డలను తండ్రి ఎలా ప్రభా నీ చిత్తానుసారంగా పెంచాలో తల్లిదండ్రులుగా ముందు మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి. మేము పెంచుటకు ప్రభా మాకు తీవ్రత దయచేయండి ప్రభా. సంఘం మీద మాత్రమే కాదు ప్రభా తండ్రి మాకు కూడా ఆ బాధ్యతను నేర్పించండి. అలాగే మా తోటి సహోదరుల బాధ్యత మేము తీసుకుంటాం ప్రభా తండ్రి. తండ్రి కయ్యోను వలె తండ్రి నేను నా తమ్ముడికి తండ్రి కీపర్నా అని అడుగుతున్నాడు, కానీ ఈరోజు మేము చెప్తున్నాం అవును ప్రభా మా తాటి సహోదరుల పట్ల మేము బాధ్యత కలిగి ఉంటాం ప్రభా. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళ కుటుంబాలు కట్టుటకు ప్రభా నిత్యము మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అట్టి విధంగా మమ్మల్ని మారుస్తున్నందుకు మా కుటుంబాలను తండ్రి మీరు దీవిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి సంఘంలో ఎంతో మంది తండ్రి అస్వస్థతతో ఉన్నారు ప్రభా, జ్వరాలతో ఉన్నారు ప్రభా తండ్రి.
ఆరోగ్యం బాగోక ఉన్నారు ప్రభా. తండ్రి బిడ్డల ప్రభా ఎంతో మంది ఫీవర్స్ తో ఉన్నారు అయ్యా. ఈ రోజు అడుగుతున్నాం ప్రభా తండ్రి నీ హస్తానితో తండ్రి వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి ప్రభా. తండ్రి రీజనరేట్ తండ్రి నీ యొక్క శక్తినివ్వండి, పునరుద్ధాన బలమును వాళ్ళల్లో నింపండి ప్రభా. సంపూర్ణంగా తండ్రి స్వస్థత దయచేయమని కోరుచున్నాను ప్రభా. తండ్రి అలాగే మా యొక్క ఎల్డర్ బ్రదర్ తండ్రి తన యొక్క వర్క్ లో ప్రభా, ఓవరాల్ వర్క్ లో ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. అన్ని కార్యములు ప్రభా సమకూడి తండ్రి మేలు కొరకు జరుగుటకు ప్రభా, అన్ని కూడా తండ్రి అక్కడ సకాలంలో అవ్వుటకు ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా మా యొక్క తండ్రి నెక్స్ట్ వీక్ లో ఉన్న తండ్రి మీటింగ్స్ పట్ల మీ దగ్గర ఎంతగానో అడుగుతున్నాం తండ్రి. ముందుగా మమ్మల్ని సిద్ధపాటుపరచమని కోరుచున్నాం, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. తండ్రి నిజంగా ప్రభా ఈ టైమ్స్ లో ప్రభా ఈ యొక్క కాలాల్లో ఇంకా మేమందరం ఒక ఫ్యామిలీగా కలుసుకొని మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నామంటే కేవలం నీ ఉన్నతమైన కృప. దాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా తండ్రి వస్తున్న తండ్రి ఇద్దరు విక్టర్ బ్రదర్ ఫ్యామిలీ, విన్సన్ బ్రదర్ ఫ్యామిలీని దీవెనకరంగా మీరు మార్చండి. వాళ్ళ ప్రాణం అంతయు తోడుగా ఉండండి. అలాగే అరేంజ్మెంట్స్ చేస్తున్న ప్రభా ఆ యొక్క బ్రదర్స్ అందరినీ ప్రభా మీరే శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. టైం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు సీరియస్ గా తండ్రి ఎంతగానో తండ్రి ప్రయాసపడి చేస్తున్నారు. వాళ్ళ ప్రయాసను తండ్రి మీరే ఫలభరితం చేయండి ప్రభా. అన్ని టైంకి అవ్వుటకు ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి. అలాగే ఫుడ్ విషయంలో కానీ ఆ 2 days మీటింగ్స్ అన్నిటి విషయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు అన్నిట్లో ప్రభా మీరు అక్కడ మీ మహిమ కార్యము జరిగించమని, మేమందరం కలిసి ప్రభా నీ మహిమను చూడాలి, నీ కార్యములు అక్కడ మేము కనపరచాలి. అలాగే మా సంఘంలో ప్రభా ట్రావెలింగ్ లో తోడుగుండండి. వస్తున్న ఫ్యామిలీస్ అందరికి కూడా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. అనారోగ్యాలను స్వస్థపరచమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మా ప్రార్థన విన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ అలాగే మరోసారి అడుగుచున్నాం ప్రభా యవనస్తుల విషయమే ప్రభా తండ్రి. వాళ్ళని తండ్రి నువ్వే పట్టుకోండి, లోకం పట్టుకునే లోపల ప్రభా నీ సన్నిధిలోకి వాళ్ళని తీసుకురండి. నీ సన్నిధిలో వాళ్ళకి నీ ప్రేమను తండ్రి ధారాళంగా చూపించమని కోరుచున్నాను. అలాగే చంటి బిడ్డలకు ప్రభా తన స్కూల్కి వెళ్ళి వస్తుండగా అన్నిటి విషయాల్లో వాళ్ళకి సహాయం చేయమని తని మా ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన అత్తువల్ల రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ.